హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ. నా పేరు వరప్రసాద్. ఈరోజు మనం మూవీ రివ్యూ చేయబోతున్నాం. రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్స్ ఫిలిం వార్ 2, వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ సో ఫర్. యాక్చువల్లీ నేను కూలీ ఫిలింకి వెళ్ళాలనుకున్నా, కానీ కూలీ ఫిలింలో ఉన్న సీట్స్ టికెట్స్ దొరకలేదు నాకు. సో నేనేం చేశానంటే దానిది అదే వార్ 2కి టికెట్స్ బుక్ చేశాం ఫస్ట్ షోలోనే. So these are the pros and cons, and with the final verdict, let's go. సో ప్లాట్ లైన్ ఏం లేదు, సేమ్ వార్ 1 ఫిలిం లాగానే. బేజార్గా ఒకడు రోగ్ వెళ్తాడు, ఇంకొకడు చేజ్ చేస్తాడు. సో దీంట్లో చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక విలన్ని ట్రాక్ డౌన్ చేసి అందరినీ చంపేయాలనుకుంటాడు. ఎక్సెప్ట్ ఏంటంటే దీంట్లో కబీర్ వాళ్ళ ఫ్రెండ్ చావడు, అంతే. సో ప్రోస్ ఏంటంటే, దీంట్లో మన ఓల్డ్ 2019 కబీర్ ఏకేఏ రితిక్ రోషన్ది అతని అసైన్మెంటెడ్ జాబ్ చేసుకొని అతను ఒక కాంట్రాక్ట్కి ఒప్పుకుంటారు. సో నాకు నచ్చింది ఏంటంటే, కబీర్ రోల్ మేడ్ బై రితిక్. అతనిది ఫైటింగ్ సీక్వెన్సెస్ అండ్ అతని రోల్ అంతా ఎక్సైటింగ్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. మొత్తం అంతా రితిక్ ఉంటాడు. సెకండ్, ఇంకా ఫైటింగ్ సీక్వెన్సెస్ కొంచెం సోసోగా ఉండేది, కానీ కొంచెం ఫైటింగ్ సీన్సే ఎక్కువ ఉన్నాయి, కానీ అంతగా యావరేజెస్గా ఉండేది. థర్డ్ ప్రో టిప్ ఏంటంటే, కియారా అండ్ రితిక్ రోషన్ది లవ్ కెమిస్ట్రీ బాగుంటుంది. అండ్ ఫర్ ద అడిషనల్ ఫర్ దట్, కియారా బిగ్నీ సీన్స్ కూడా అవైలబుల్ ఉంది. దట్ వాస్ ప్రిటీ ఎపిక్. సో ఫర్ ద బోనస్ ప్రో, ఇట్ ఈస్ దాంట్లో తారక్ది ఇంట్రొడక్షన్ సీన్ కొంచెం బాగానే ఉంది. సో ద కాన్స్ ఏంటంటే, దీంట్లో స్టోరీస్ వీకర్ స్టోరీస్ ఆడే సేమే ఉంటుంది, కానీ జస్ట్ ఏంటంటే దాంట్లో కబీర్ అండ్ విక్రమ్ది వాళ్ళ పాస్ట్ స్టోరీ ఉంటుంది. అది బాగానే ఉంటుంది. జస్ట్ టిపికల్ పాస్ట్ స్టోరీ పెట్టారు. ఇంకొక సెకండ్ కాన్ ఏంటంటే, దాంట్లో పోర్ విఎఫ్ఎక్స్ ఉంది. ఇంకా థర్డ్ ఏంటంటే, దీంట్లో ప్రిధమ్ చౌదరి కొంచెం సోసోగా యావరేజ్గా కంపోజ్ చేసిండు. దాంట్లో సలాం అలీ కొంచెం బాగానే ఉంది. ఎన్టీఆర్ ఇంకా రితిక్ రోషన్ స్టెప్స్ కొట్టేశారు. ఇంకా ఫోర్త్ కాన్ ఫర్ ద అడిషనల్ కాన్ ఆఫ్ దిస్ రివ్యూ ఇస్, మేకర్స్ అండ్ డైరెక్టర్ నిజంగా ఎన్టీఆర్ని ఇంత మంచిగా యూటిలైజ్ చేసుకోలేదు, మంచిగా యూజ్ చేసుకోలేరు. అందుకే ఎన్టీఆర్ది పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు. ఇంకొక కాన్ ఏంటంటే, దీంట్లో మొత్తం అంతా రితిక్ రోషన్ ఉంటాడు, కానీ ఎన్టీఆర్ది ఏది ఎక్కువ ఉండదు స్టోరీ. ఆ జస్ట్ ఆ పాస్ట్ ఇంకా ఏదో ఉన్నట్టుగా పెట్టారు, అంతే. సో దీంట్లో సో ఫర్ ద ఫైనల్ వర్టిక్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే, దీంట్లో వార్ 2 మూవీ కొంచెం యావరేజ్గా అంతగా నచ్చలేదు నాకు. ఇట్స్ జస్ట్ టిపికల్ స్పై మూవీగా సేమ్ టెంప్లెట్ పెట్టి స్పై మూవీ అని అడిషనల్ గార్నిష్ యాడ్ చేసి జస్ట్ వాళ్ళ ఎన్టీఆర్ని రితిక్ రోషన్ని జస్ట్ ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్లో పెట్టించి వాళ్ళ పాస్ట్ సీక్వెన్సెస్ చూపించారు, అంతే. అంతకు మించి ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఆడియన్స్ ఇంకా అది కొంచెం డిసప్పాయింటెడ్ అవుతుండ్రు, అంతే. So that's it from my side. Thanks for watching. I'll see you in the next one.